కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే, ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. ఏంటనవేని అప్పుడే దేవుడికి దండం పెట్టేస్తున్నావు? పక్కన నీ మెడికల్ షాప్ కనపడటం లేదు, మాత్రలు వేసుకున్నావా లేదా? పోవే, రోజు శనగలు తిన్నట్టు గుప్పెడు గుప్పుడు మాత్రలు మింగలేక చూస్తున్నాను. పైగా నెల నెల మాత్రలకే 3000 అయిపోతుంది. మీ నాన్నున్న ఇబ్బందుల్లో అదో దండ ఖర్చు. వస్తే అలివేని ఈక కొరికేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను బ్రతికిస్తుంది తిండి కాదు, ఆ మాత్రలే, గుర్తు పెట్టుకో. ఏం కాదులేవే, రోజు విడిచి రోజు వేసుకుంటే సరిపోతుంది. నీ బొందవుతుంది. సరిపోతుందంట సరిపోతుంది. మర్యాదగా మాత్రలు వేసుకో. ఉండి తెస్తా. భగవంతుడా, ఇదెప్పుడూ ఇలాగే సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడు తండ్రి. ఇదిగో వేసుకో. ఆ ఎర్ర రంగు మాత్రం ఒకటి, తెల్ల రంగు మాత్రం ఒకటి ఇవ్వు. అన్ని గుడ్డి గుర్తులే. ఎర్రదొకటి తెల్లదొకటి అంట. ఇదిగో. మీలా డిగ్రీ చదువులు చదివేనంటే పేర్లు చెప్పడానికి. అరే, రెండు ఒకటేసారి వేసుకున్నావంటే మెంటల్. ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నా రెండు అదే పొట్టలోకే కదా పోయేది. నీతో కష్టమే బాబు. అలా వేసుకున్నావంటే అంతే, పైకి పోతావు. రేపటి నుంచి ఒక్కొక్కటే వేసుకో. నీ కొడుకు గురించి దిగులు పడకుండా హాయిగా పడుకో. గుడ్ నైట్. ఓసే మధు, ఇట్రా. ఏంటి? అబ్బా రాక్షసి, పడుకో. బాబా. ఏంటే ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు? గొడవ పడ్డారా ఏంటి? మాకేం గొడవలు ఉంటాయి, అదేం లేదు. అక్క, నువ్వేదో తేడాగున్నావే. ఇన్నాళ్ళు పెళ్ళంటే నర్వస్ గా ఉన్నావు అనుకున్నాను. కొంపదీసి ఇష్టం లేకుండా పెళ్లి కొప్పుకున్నావా ఏంటి? అదేం లేదు. ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటాను? అంతే కదా. నువ్వెవరు? ద గ్రేట్ రామచంద్రరావు గారి కూతురువి మరి. సీత అయినా గీత దాటుతుందేమో గాని రామచంద్రరావు గారి గీసిన గీతని ఈ కూతురు ఎప్పుడూ దాటదు. రోజులన్నీ గాలికి ఎగిరిపోయినట్టు చూస్తుండగానే ఎగిరిపోయాయి. పెళ్లికి ఇంకా వారం రోజులే టైం ఉంది. రేపో మాపో నందుని పెళ్లి కొడుకుని, ఆ ఇందుని పెళ్లి కూతుని చేయబోతున్నారు. కానీ ఇంతవరకు పెళ్లి ఆపడానికి ఏమీ చేయలేదు. దీని తర్వాత మీరు అసలు ఏం చేస్తారో నాకేం అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఐడియా ఉంది. చిన్నోర్మి, ఇచ్చిన ఐడియాని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం చేత కాదు గాని ఐడియా ఇస్తాడట. ఐడియా నేను చెప్పేది నోరు మూయమన్నానా? హలో అత్త. మధు, మీ అక్క పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నానరా బాబు. ఏం ప్రేమ కురిపిస్తుందో చూడు. రామ్మా. ఏంటి మధు, వారం రోజులుగా కనబడలేదు? చిక్కిపోయినట్టున్నావు. నేనేం చిక్కిపోలేదత్తా. మీరు మాత్రం కొడుక్కి పెళ్ళవ్వబోతుందన్న ఆనందంలో కాస్త ఒళ్ళు చేశారు. బుగ్గలు చూడండి, బూరెల్లా ఉబ్బాయి. అసలు మీరు ముగ్గురు పిల్లలకి తల్లంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా? యంగ్ మదర్ మీరు. చాలే మధు, మరీ ఉబ్బించేకు. అరే నిజం అత్తా. ఏంటి బామ్మగారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. హాయ్ కోటి. అవునత్తా, మీ తమ్ముడు నాకే వరుస అవుతాడు? బాబాయ్ అమ్మ, బాబాయ్. అయ్యో బాబోయ్, నాకు బాబాయ్ లేని లోటు తీరిపోయిందన్నమాట.
ఎలా ఉన్నారు బాబాయ్? సూపర్ అమ్మా. ఇంట్లో అంతా కులాసయ్యానా? ఆల్ హ్యాపీస్ బాబాయ్. హాయ్ శృతి, హౌ ఆర్ యు? బాగున్నాను కాబట్టి ఇంట్లో ఉన్నాను, లేకపోతే హాస్పిటల్లో ఉండేదాన్ని. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే, కాకపోతే అందరికీ నచ్చదు. హాస్పిటల్ ఏంటి హాస్పిటల్? మాట మనసు హెల్దీగా ఉండాలి. అడ్వైస్లు ఇవ్వటానికి వచ్చావా? అబ్బే, వేరొకటి ఇవ్వడానికి వచ్చాను. నేనొచ్చి ఇంతసేపు అయింది, బావా కనబడ్డు మావయ్య కనబడ్డు, ఏరు వీళ్ళిద్దరూ? అరే, మీ ఇద్దరికి 100 ఏళ్ల ఆయుష్, అడగగానే ప్రత్యక్షమవుతున్నారు. నువ్వొక్కదాని ఉంటే చాలమ్మా, 100 మంది ఉన్నట్టుంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అరే ఉండండి బావగారు, భలే వారే, నేను అసలు వచ్చిందే మీకోసం. ఏంటమ్మా మీ బావని వెతుక్కుంటూ వచ్చావు? చెప్తా. అత్త, ఓ పళ్ళెం తెప్పించండి ప్లీజ్. పళ్ళెం దేనికమ్మా? తెప్పించండి అత్త, చెప్తా. ఉమా, అమ్మా ఓ పళ్ళెం తీసుకురా. అలాగే అమ్మా. తీసుకోండి బావగారు. ఏంటిది? అమ్మాయినా అబ్బాయినా నేనే కదా మా ఇంట్లో, అందుకే నేనే తెచ్చాను. పెళ్లిలో మీ ఇంటిల్లు పాదికి మేం పెట్టాల్సిన బట్టలు మేమే కొంటాం. పెళ్లి కొడుక్కి మాత్రం సూట్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తున్నాం. ఇందులో 50,000 ఉన్నాయి. బావా, సూట్ రిసెప్షన్ కి, పెళ్లికి మాత్రం పట్టు బట్టలే కొనాలి చెప్తున్నా. అరే, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకమ్మా? దేవకి, మనం చెప్తే వీళ్ళ నాన్న వింటాడా? వాడి తృప్తి కోసమైనా తీసుకోవాలి. నందు, తీసుకో. సరేనమ్మా, నాకు ఆలస్యం అవుతుంది, నేను బయలుదేరుతాను. రే నందు, ఓ 10 నిమిషాలు ఉండరా? మధు నీకోసమే వస్తే నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? పని అయిపోయిందిగా, నేనుండి ఏం చేస్తాను? బయలుదేరుతాను. వాడు జనరల్ గానే తక్కువగా మాట్లాడతాడమ్మా, ఆడోళ్ళతో అయితే అస్సలు మాట్లాడు. నువ్వేమనుకోకమ్మా. బావగారి గురించి నాకు తెలీదా మావయ్య? ఇంకా కొన్ని పనులున్నాయి, నేను బయలుదేరతా. అరే, ఇప్పుడే అలా వెళ్ళిపోతానంటే ఎలా? కాఫీ తాగి వెళ్దూలే. కాఫీయా? నా వీక్ పాయింట్ పట్టేశారా? ఇవ్వండి అత్తయ్య, తాగే వెళ్తా. ఉమా, అమ్మా, స్ట్రాంగ్ కాఫీ, షుగర్ తక్కువ. అలాగే అమ్మా. అత్తోయ్, నా కాఫీ టేస్ట్ ని కూడా పర్ఫెక్ట్ గా పట్టేశారు కదా. నువ్వు కూర్చో. రా బావ, ఇలా కూర్చో. సూపర్ రా, నీకు బుర్రుంది. బావా, కాస్త మెల్లగా కొట్టొచ్చు కదా బావా. అమ్మో. దేవకి, వీళ్ళు 1,00,000 రూపాయలు తీసుకుని రాపో.